కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు రెడీగా పెట్టుకుందాం. బాణలి పెట్టి అందులో 2 గరిటెల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక సన్నటి సెగ పైన వేరుశనగ గుళ్ళని దోరగా వేయించి పక్కన ఉంచుకుందాం. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర తిరగమాత వేసి అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, కరివేపాకు, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలియపెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి ఇంకా మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ముక్కల్ని డీప్ ఫ్రై వచ్చే వరకు వేయించుకుందాం. ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి బాగా కలియపెట్టి మూత పెట్టేద్దాం. ఈలోగా ఒక చిన్న కప్పు తీసుకొని అందులో 3 స్పూన్ల శనగపిండి వేసి, పావు స్పూను సాల్ట్ వేసి, 1.5 స్పూను కారం, మిరప్పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తపడి కూర ముక్కలతో కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకున్న శనగపిండిని ఇందులో బాగా వేసి, వేరుశనగ గుళ్ళు కూడా ఇందులో వేసేసి బాగా కూరని కలియపెడదాం. శనగపిండి పచ్చి వాసన పోయిందాక ఒక 2 నిమిషాల పాటు బాగా అటు ఇటు కలుపుతాం. ఇప్పుడు మనకు కూర రెడీ. ఈ కూర మనకు అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.